ప్రభువు మనకిచ్చినటువంటి వాగ్దానము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వాక్యములో ఉన్నటువంటి మాట, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ సంవత్సరం ప్రారంభంలోనే మనకిచ్చిన వాగ్దానం, తలుపులు నీ ఎదుట నేను తీసి ఉంచి ఉన్నాను. ఏంటయ్యా ఈ తలుపులు? ఏమిటయ్యా ఈ తలుపుల విషయంలో ఏమని చెబుతున్నారు ఆయన? మనం అడిగితే ఆయన అంటాడు కదా, నీకు ఏ ఆశీర్వాదములు రాకుండా, ఏ దీవెనలు పొందకుండా నీ జీవితంలో ఉన్నావో అవన్నీ కూడా నేను నీకు అనుగ్రహింపజేస్తాను. ఇది అంటే ఈ సంఘముతో, తన బిడ్డలతో మాట్లాడుతూ వచ్చినటువంటి మాటలు ఇవి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుడట తన దూతలను పంపి మొట్టమొదటిగా నీకు ఏ ఏ తలుపులు ముయ్యబడ్డాయో దేవదూతలు నీకు ముందుగా నడిచి నీ తలుపులను తెరవబోతూ ఉన్నాయి. ఆమేన్. మీరు గమనించాలి, పేతురు ఆయన్ను పట్టుకొని చెరసాలలో వేశారు, జైల్లో వేశారు. ఆయనేమో చెరసాల్లో పడుకొని నిద్రపోతూ ఉన్నాడు. మధ్యరాత్రి కాల సమయంలో దేవుని దూత వచ్చి ఆయనకు ప్రత్యక్షమయ్యింది. ఆమేన్. ప్రత్యక్షమైతే చూడండి, దేవదూత దగ్గరికి వచ్చి పేతురు లే అని అంటే దిగ్గుమని లేచాడు. లేచిన ఇతను దేవదూతను ప్రత్యక్షంగా చూస్తున్నాడు. దేవదూత ఇతన్ని చూస్తూనే ఉన్నాడు. దేవదూత కూడా చిన్నగా లేపి శబ్దం లేకోకుండా నా ఎంబడిరా అని సైగలతో తీసుకొని ఇలాగున నడిపించుకుంటూ వెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. అసలు దేవదూత నిలబడిన వెంటనే ఇతని కాళ్ళకు చేతులకు ఉన్నటువంటి సంఖ్యలు తెగిపోయినాయి. ఆమేన్. తెగిపోయిన తర్వాత నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడా. దేవదూత ఇలా ముందు వెళ్తూ ఉంది. మొదటిగా ఒక సెక్యూరిటీ ఉంటుంది, పోలీస్, అది దాటుకో ఆ దగ్గరికి వెళ్ళిపోయింది. ఎవరికి ఏం మెలకువలేదు. రెండవది వెళ్ళిపోయి అక్కడ కూడా ఏం లేదు. ఇక జరిగినది ఏమిటో తెలుసునా? చెరసాల తలుపులు కూడా తెరవబడ్డాయి. ఆమేన్. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఊరికంతా పెద్ద గుమ్మం ఉంటుంది, ఒకటి పెద్ద గేట్. దాన్ని తెరవడం అంటే ఎవరి చేత కాదు. దానికి తాళాలు, పగడబంది, దానికి సెక్యూరిటీ, దానికి ఉన్న చాలా బంధించబడి ఉంటుంది. దేవదూత వెళ్ళి ఇలా నిలబడగానే డోర్ అట దానంతటదే ఓపెన్ అయిపోయింది. హల్లెలూయా. గేట్లు తెరవబడ్డాయి.
నేనేమంటున్నానంటే, శత్రువులు, సాతానుడు ఎన్ని గేట్లు, ఎన్ని తలుపులు నీ ఎదుట మూసి ఉన్నా ఒక దేవదూతను పంపిస్తే అసలు అలా నిలబడితే చాలు వాటంతటికి అవే తెరవబడుతూ ఉన్నాయి, ఓపెన్ అయిపోతూ ఉన్నాయి. అది అపోస్తుల కార్యంలో మీరు తర్వాత 12వ అధ్యాయంలో 6 నుంచి 10 వరకు చదువుకోనండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెబుతున్నటువంటి మాట ఏమిటనంటే, ముయ్యబడిన నీ తలుపులు, ముయ్యబడినటువంటి నీ ఒక పరిస్థితులు కూడా ఈ నూతన సంవత్సరంలో దేవుడు తెరవబోతూ ఉన్నాడు. ఎలా తెరవబోతున్నాడు? నీకంటే ముందు ఎవరిని పంపిస్తున్నాడు? ఆయన తన దూతలను పంపిస్తూ ఉన్నాడు. దేవదూత ముందు నడుచుకుంటూ వచ్చారు గనుక తలుపులు అవంతట అవే తెరవబడ్డాయి. నీ చేత కావటం లేదని, నువ్వు దాన్ని తెరవడం నీ వల్ల అవ్వటం లేదని దేవుడే తన దూతలను పంపించి నీ కొరకు ఆయన కార్యములను చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. పేతురు గారు అంతవరకు బయటకు దాటి వెళ్ళిపోయినాడా, గేటు దాటుకుంటూ వెళ్ళిపోయినాడా అనుకుంటున్నాడంట. నాకు కళ వచ్చింది, నేను కళలో ఇది చూస్తున్నాను అనుకుంటున్నాడట. ఎంత నిద్రమత్తులో ఉన్నాడో బాగా గమనించండి. ఇది కళేమో, ఇది నాకు ఒక దర్శనమేమో అని అనుకుంటున్నాడు. దర్శనం కాదు, ఒక కళ కాదు, డైరెక్ట్గానే దేవుని యొక్క దూత దిగి వచ్చాడు. హల్లెలూయా. దేవుని దూత నీ ముందర నడిస్తే, దేవుని దూత నీ ఎదుట నిలవబడితే ఏ గుమ్మాలన్నా ఉంటాయాక, ఏ శత్రువులైనా ఉంటారా, ఏ సమస్యలు నిన్ను వేధిస్తున్నాయో, ఏ పరిస్థితులు నిన్ను బాధ పెడుతున్నాయో అవన్నీ ఉండగలుగుతాయా? ఉండవు. ఎక్కడికక్కడ ఇవి తెరవబడిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దేవుడు తన దూతలను ముందుగా పంపిస్తూ ఉన్నాడు. అందుకనే ఇత్తడి తలుపులను ఏం చేస్తున్నాడు? పగలగొడుతున్నాడు. ఇనప గడియలను విడగొడుతున్నాడు ఆయన. ఆమేన్. తన దూతను పంపించి ఇలాంటి కార్యాలు ఆయన చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గనుక ఇదిగో తలుపులు నీ ఎదుట నేను తెరిచి ఉంచి ఉన్నాను, దానిని ఎవ్వడు కూడా వేయనిరడు. ఈ సంవత్సరంలో నిన్ను బాగా అనగద్రొక్కాలని చూస్తూ ఉంటారు, నిన్ను బాగా అణిచివేయాలని చూస్తారు, నిన్ను ముందుకు రానివ్వకూడదు అని ఆలోచనలు చేస్తారు, నీ కుటుంబాన్ని వర్ధిల్లనివ్వకుండా చేస్తామని శబదాలు చేస్తారు. అర్థమవుతుందా? సాతాను కూడా వచ్చి వాడు మీసాలు దువ్వి తొడలు కొడతాడు. అర్థమవుతుందా? దేవుడు అంటాడు, వాడు తొడలు కొట్టినా, ఇంకొకడు వచ్చి మీసాలే తిప్పినా, ఇంకొకడు వాడు జుట్టే బిక్కున్నా నీ ఎదుట వాడు ఏమీ చేయలేడు. ఎందుకని? నా దూతను నీకు ముందుగా పంపిస్తున్నాను. గట్టి కొట్టాలి. ఏం చాలా చప్పట్లు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడికి నువ్వంటే చాలా ఇష్టం, నువ్వంటే దేవునికి చాలా ప్రేమ, నువ్వంటే దేవునికి ఎక్కువగా వాత్సల్యత కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. అందుకని దేవుని సన్నిధానంలో నువ్వేమీ కలవరపడద్దు. ప్రభువా, ఈ సంవత్సరంలో మీ దూతల్ని నాకు ముందుగా పంపిస్తున్నారు. ఆయన ముందుగా తన దూతలను పంపిస్తే నీ మార్గములన్నీ కూడా సరళమైపోతాయి. అంతే. హల్లెలూయా. అబ్రహాం గారు తన కుమారుడికి సంబంధాన్ని చూసేదానికి ఎలియాజర్ని పిలిచి పంపించేటప్పుడు చెబుతాడు కదా, ఎవరు వస్తారయ్యా నాతోనంటే ఎవరు రారు. మరి ఎవరు వస్తారు? దేవుడే తన దూతను నీకు ముందుగా పంపిస్తాడు. హల్లెలూయా. దేవుడే తన దూతను నీకు ముందుగా
పంపిస్తాడు. నువ్వేం కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎలియాజరుకు తన దేవదూత, చూడండి, దేవుని యొక్క దూత ముందుగా వెళ్ళాడా, మార్గములన్నీ సరళం చేశాడు. ఎక్కడికి తీసుకొని వెళ్ళాలి అక్కడికి తీసుకొని వెళ్ళాడు. మళ్ళీ అక్కడి నుంచి తీసుకొని రెబెక్కాను తన కుటుంబానికి నడిపించాడు. ఆమేన్. దేవదూతలను ముందు పెట్టాడు. ఈ రోజున నీ కార్యములను నా కార్యములను జరిగించడానికి, హల్లెలూయా, నీ పనులను నా పనులను చేయడానికి దేవుడు తన దూతలను ముందుగా పంపించాడు. హల్లెలూయా. ఏ అపాయము కలగకుండా దేవుడు తన దూతలను మార్గములో కాపాడుటకు తన దూతలకు ఆజ్ఞాపించి ఉన్నాడు. నీ పని ఏంటంటే నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, మీ దూతలను పంపించండి, నాకు ముందుగా నడిపించండి, నా ప్రయాణంలో తోడుగా ఉంచండి నాయన, నేను చేస్తున్న ప్రతి పనిలో తోడుగా ఉంచండి, ప్రతి కార్యములో మీ దూతల్ని కాపుదలుగా ఉంచండి అని నువ్వు ప్రార్థన చేస్తే ఆ దేవదూతలు నీకు ముందుగా వెళ్ళి ప్రతి మార్గాన్ని సరళము చేసి మరలా నిన్ను క్షేమముగా నడిపిస్తాయి. ఆమేన్. అది మొట్టమొదటిగా దేవుడు తన దూతలను పంపి నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేయబోతూ ఉంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. పేతురు గారిని అక్కడ సంఘం ఏం చేస్తుంది? పేతురు గారి కొరకు ప్రార్థన చేస్తా. అయ్యా, ఎలా వచ్చావు? జైలు వేసారు కదా, ఎలా విడిపించబడ్డావని అంటే, ముందు తలుపు తీయండి అని చెప్పి తలుపు తీసిన తర్వాత వాళ్ళతో కూర్చొని చెబుతూ వచ్చాడు. దేవదూతే దిగి వచ్చాడు. దేవదూతే దిగి వచ్చాడు. ఇప్పుడు మీలో దేవదూత ప్రత్యక్షంగా వచ్చింది నా దగ్గరికి అని నేను చెప్పాను అనుకో, మీకు ఎలా ఉంటుంది ఉత్సాహం? దేవదూత రెక్కలు ఎలా ఉన్నాయి, దాని మూతి ఎలా ఉంది, అది ఎలా ఉన్నది దేవదూత అసలు అని చెప్పి మీరు ప్రశ్నల మీద ప్రశ్నలు కుమరిస్తారుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్ని విషయాలు చెప్పాడు ఈయన. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని విషయాలు తెలియజెప్పాడు. తెలియజెబితే జరిగింది ఏంటంటే, దేవుడు తన దూతను పంపి ఎలా తన జీవితంలో కార్యాన్ని చేశాడో అదంతా కూడా వివరించుచూ వచ్చాడు. ఆమేన్. ఎలియాజర్ని అడిగితే ఆయన కూడా చెబుతాడు, అయ్యా, దేవుడు తన దూతను నాకు ముందుగా పంపించాడు. అబ్రహాం గారు చెప్పినట్లుగానే నిజంగా నా జీవితంలో దేవదూతను ముందుగా పంపించి మార్గములన్నీ సరళం చేసి నాకు అస్సలు సమస్య లేకుండా చేసి క్షేమంగా నడిపించుచూ వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ సంవత్సరంలో దేవుడు తన దూతల్ని నీకు ముందుగా పంపి నీ పనులన్నీ కూడా చక్కబెట్టునుగాక. దేవదూతలు చక్కబెడితే మనం ఏం చేయాలి? పండుకొని నిద్రపోవాలి, అంతేనా? ఏం చేయాలి చెప్పండి? దేవదూతలు ముందు వెళ్తున్నాయండి, మాకేం సంబంధము? ఉదయం టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం భోజనం చేస్తాం, మళ్ళీ 4 గంటలకి స్నాక్స్ తింటాం, రాత్రికి భోజనం తింటాం, కంటి నిండా నిద్రపోతాం. బొజ్జలు ఇంత పెరిగే వరకు ఏమి ఇబ్బంది ఏమీ లేదు. ప్రార్థన మాత్రము చేయం. ఎందుకు చేయవు? దేవదూతలకు చెప్పేసినాంలే, అది కాదు. ఎలియాజరు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళాడు. హల్లెలూయా. తను ఒక్కడు మాత్రమే కాదు, ఒంటెలకు కూడా ప్రార్థన నేర్పించినాడు. ఒంటెలు కూడా మోకరింపజేశాయి. అంత ప్రార్థనాపరుడు. అందుకని దేవదూతలు ముందుగా వెళ్ళి ఆయన కార్యములన్నీ కూడా సఫలం చేశాయి. ఆమేన్. మన జీవితంలో కూడా ప్రార్థన అనుభవము. పేతురు గారు ఏం ప్రార్థన అనుభవం లేనివాడండి, మామూలు ప్రార్థన కలిగిన వాడు ఆయన. మంచి ప్రార్థనాపరుడు ఆయన. అందుకనే ఆయన జైల్లో ఉన్నా కానీ దేవదూతలు వచ్చి తీసుకొని వెళ్ళిపోయి మరలా ఆ సంఘం ఎదుట నిలవబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఈ రోజున నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో ఆయన తన దూతలను మనకంటే ముందుగా పంపిస్తున్నాడు. రెండవది ఏంటో తెలుసునా? దేవుడే ముందు నడుస్తున్నాడట. ఇక దేవదూతలు ఒక పాయింట్ అయితే, రెండవది ఇంకా స్టెప్, ఇది పెద్దది.
ఏంటిది? ఆయనే ముందు నడుస్తున్నాడు. ఎందుకు అయ్యాల నడుస్తున్నావంటే, రే నువ్వు బాధపడ మాకు, అసలు ప్రాకారాలని పడగొట్టేస్తా నేను. హల్లెలూయా. ప్రాకారాలను పడగొడితే మొత్తం నీదే కదా, ఇంకా భయపడొద్దు అని చెప్పి మీకా గ్రంథంలో 2వ అధ్యాయంలో 13వ వాక్యంలో చాలా చక్కని మాట రాయబడి ఉంది. ఏమని? చదువుతా. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును, వారు గుమ్మములను పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు. వారి రాజు వారికి ముందుగా నడుచును. యెహోవాయే వారికి ఎలా ఉన్నాడట? నాయకుడుగా ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభుని ఘనపరచుదాం బిగ్గరగా. హల్లెలూయా. ప్రాకారములను పడగొట్టువాడు ఎక్కడికి వెళ్తున్నాడు? వెనుకున్నాడా? నోరు తెరిచి చెప్పరే. ఎక్కడున్నాడు ఆయన? ముందుగా నడుస్తున్నాడు. ఎవరయ్యా ముందు నడిచేది? మన దేవుడు. ఎలాంటి దేవుడు? బలవంతుడు. ఎలాంటి దేవుడు? ఎల్ షడ్డాయ్, సర్వశక్తి కలిగిన దేవుడు. ఏ శక్తులు ఆయన ఎదుట పని చేయవు. అందుకని చూడండి, రెండవదిగా మనం చూస్తే దేవుడే మనకు ముందుగా నడిపించబడుతున్నవాడు. హల్లెలూయా. మా ఆయన ముందు నడిస్తే ఏమైపోయినాయి? ఇప్పుడు ప్రాకారాలనే కూల్చివేసేసినాడు. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా నడుచును. తర్వాత వాళ్ళు ఏం చేస్తారట? గుమ్మములను ప్రాకారాలనేమో ఈయన పడగొట్టాడు, గుమ్మలను పడగొట్టేది మనమే. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అదే చెప్పినది వాగ్దానం. ఇదిగో తలుపు నీ ఎదుట నేను తెరిచి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడును కూడా వేయనేరడు. మొట్టమొదటిగా అడ్డుగా వచ్చేది ఏంటి? పురాతన రోజులలో, పాత రోజులలో, మన పూర్వకాలంలో ఒక పట్టణం ఉందంటే, ఒక దేశం ఉందంటే ఆ దేశము చుట్టూ, ఆ పట్టణము చుట్టూ ప్రాకారాలు ఉంటాయి. ప్రాకారాలు ఉంటాయి, పెద్ద పెద్ద కోటగోడలు ఉంటాయి. అందుకని దేవుడు ఏం చేశాడంటే తన బిడ్డలకు మొట్టమొదటిగా ముందుగా వెళ్ళి ఆ ప్రాకారాలన్నిటినీ పడగొట్టేసేసినాడు. ఇప్పుడు రెండవదిగా వాళ్ళు వెళ్ళి ఏం చేయాలట? వారిగా గుమ్మాలను పడగొట్టుకొని లోపలికి వెళ్ళిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ఊరికి నిలబడి తలుపులారా మీరు తెలుసుకోనండి, తలుపులారా మీరు తెలుసుకోనండి అంటే అవి తెరవబడవు. ఎరికో కోట గోడల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ ఏం చేశారు? స్తుతులు చెల్లించారు, అరిచారు, కేకలు పెట్టారు. అప్పుడు ప్రాకారాలు ఏమైపోయినాయి? కోట గోడలు కూలిపోయాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కోట గోడలు కూలిపోయాయి. అప్పుడు వారు ఏం చేసినారు? గుమ్మములను పడగొట్టి లోపలికి చొరబడి శత్రువులను చంపి ఆ రాజ్యాలను సొంతం చేసుకొని వాళ్ళు దేవుని మార్గం, దేవుని సన్నిధి అని అనబడుచున్న వాగ్దాన దేశానికి వాళ్ళు బయలుదేరి వెళుచూ ఉన్నారు. హల్లెలూయా. ఈ ఆత్మీయ ప్రయాణంలో ఎన్నో అడ్డుగా ఉన్న ప్రాకారాలు వస్తాయి, అడ్డుగా ఉన్న గోడలు వస్తాయి, అడ్డుగా ఉన్న మనుషులు వస్తారు, శత్రువులు వస్తారు, సాతానుడు వస్తాడు, ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా దాటుకొని వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన, స్తుతి, ఆరాధనలను కలిగి మనము జీవించుదము గాక. ప్రైజ్ ది లార్డ్. ఇది దేవుని యొక్క సన్నిధానంలో మనము తెలుసుకొనవలసింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధానంలో మనము ఏం చేయాలి? మన దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మనకంటే ముందుగా వెళ్ళుచూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ముందుగా వెళ్ళి వాటిని పడగొట్టి దాటి వెళ్ళిపోతున్నారు వాళ్ళందరూ కూడా. వారి దేవుడు వారికి ఎలా ఉంటాడట? రాజుగా ఉంటాడు. ఆమేన్.
మన దేవుడు ఎవరు? మనకు రాజ్. రెండవదిగా ఆయన ఏం చేస్తాడు? ముందుగా నడుస్తాడట. రాజు ఎలా నడుస్తాడు? సైన్యానికి ముందు నడుస్తాడు, వెనక ఉండడు. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, మూడవదిగా నాయకుడుగా ఉంటాడు. ఆయన రాజుగా ఉంటాడు, ముందుగా నడుస్తాడు, నాయకుడుగా నడిచి వెళ్ళిపోతాడు. అంత దేవుడు, అంత గొప్ప దేవుడు రాజుగా ముందుగా నడిచి నాయకుడుగా ఉంటే ఇక మనకు చింత బాధ ఏమీ కూడా ఉండదు. ఈ సంవత్సరం ప్రారంభములో మొదటి ఆ పరిశుద్ధమైన పునరుత్థానపు దినములోనే మన ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడవద్దు, ప్రాకారాలను పడగొట్టేవాడను నేను. ఆమేన్. నేను మీకు రాజుగా ఉండేవాడిని, నేను మీకు ముందుగా నడుస్తాను, నేను మీకు నాయకుడుగా ఉంటాను. హల్లెలూయా. ఈ లోకములో ఉండే రాజులు మోసం చేస్తారు, కానీ ఆ రాజు మోసం చేసేవాడు కాదు. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో ఉండేవారు ముందు నడిచి శత్రువుల చేతికి పట్టిస్తారేమో, కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. శత్రువుల చేతుల్లో నుంచి విడిపించగలిగిన దేవుడు, శత్రువును నాశనము చేయగలిగిన దేవుడు, శత్రువును హతమార్చగలిగిన దేవుడు, శత్రువు చేతిలో చిక్కకుండా నిన్ను ఆయన అరిచేతిలో చెక్కుకొనుచున్నటువంటి దేవుడు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ముందు నడిచే వాళ్ళు నిన్ను మోసం చేస్తారేమో, కానీ ప్రభు మాత్రం మోసం చేసేవాడు కాదు. మూడవదిగా ఆయన ఎలా ఉంటున్నాడట? నాయకుడు. ఎలాంటి నాయకుడు ఆయన? అబ్బో, ఈ లోకంలో మనకు దేశాలలో, ప్రపంచాలలో నాయకులు చాలామంది ఉన్నారు. బుద్ధి లేని నాయకులు మాకు కనబడుతూనే ఉంటారు. అర్థమవుతుందండి? కానీ ఈ నాయకుడు ఎవరయ్యానంటే న్యాయము చేసే నాయకుడు. హల్లెలూయా. న్యాయము చేసే దేవుడు ఆయన. అలాంటి దేవుడు మనకు ఎలా ఉన్నాడు? నాయకుడు. నాయకుడు అంటే ఎప్పుడూ కాచేవాడు. నాయకుడు అంటే ఎప్పుడు ఆపదలో కానీ, అక్కరలో కానీ, సమస్యల్లో కానీ, ఇబ్బందుల్లో కానీ ఉన్నవాడే నాయకుడు. ఆ దేవుడు మనకు ఈ రోజున నాయకుడై ఉన్నవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని మన దేవుడు మొట్టమొదటిగా తన దూతలను పంపిస్తున్నాడు. రెండవదిగా దేవుడే మనకు ముందుగా ఉండి నడిపించబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకని దావీదు కీర్తనకారుడు చెప్తాడు కదా, ఏమనంటే దేవుని యొక్క సన్నిధానంలో యెహోవాయే నాకు బలమై ఉన్నవాడు అని చెబుతాడు. తర్వాత నేను శత్రువు యొక్క ప్రాకారములలో నిలుస్తాను అంటాడు. ప్రాకారములను పడగొడతాడట. చూడండి, దేవుని యొక్క సన్నిధానంలో ఆయన శత్రువుల మధ్యలో కూడా మనకేమిచ్చేవాడు? జయమును అనుగ్రహింపజేసేవాడు. హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఆయన ముందుగా నడుస్తాడు. ముందుగా నడిస్తే మెట్టగా ఉన్న స్థలములన్నీ కూడా సరళమైపోతాయి అంతే. హల్లెలూయా. హల్లెలూయా. మనుషుడు ఎవ్వడు సరళం చేయలేడు, దేవుడు మాత్రమే సరళము చేయగలిగినవాడు. గనుక ఈ సంవత్సరంలో మన ప్రభు మన ఎదుట తెరిచి ఉంచిన ఆ తలుపులు నీ కోసమే, నా కోసమే. ఆమేన్. హల్లెలూయా. అందరం కూడా మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. అందరము కూడా మోకరించి ప్రభు సన్నిధానంలో నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. దైవమా, నీకు వందనాలయ్యా. పరిశుద్ధుడా, నీకు స్తోత్రములయ్యా అని చెప్పి ఆయన సన్నిధానములో నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండవద్దు. తలలు పైకెత్తండి.
తలలు కిందికే వద్దు. ప్రభు నీతో ఇంతవరకు మాట్లాడుతూ వచ్చినటువంటి మాటలు. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఇదిగో తలుపులు నీ ఎదుట నేను తెరిచి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు అని దేవుడు వాగ్దానము చేశాడు కదా. వాగ్దానముతో మాట్లాడుచున్న దేవుడు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చుచున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా. పేతురును జైల్లో ఉంచితే దేవదూత వెళ్ళి అతని సంఖ్యలను, అతనికి ఉన్నటువంటి ఆ బంధకాలన్నిటిని తెంచివేసి వెలుగు కమ్మి అతన్ని ఇదిగో ఆ జైల్లో నుంచి విడుదల కలిగించి తీసుకొని వచ్చాడు. గుమ్మము వాటంతటవే తెరవబడ్డాయి. దేవదూత నీకు ముందుగా నడుస్తున్నాడు. ఈ సంవత్సరం దేవదూత ముందుగా నడుస్తున్నాడు. ఆ దూత ముందు నడిస్తే మన జీవితంలో గొప్ప ఆశీర్వాదం, గొప్ప అభివృద్ధి, శత్రువు నాశనమైపోవడానికి దేవుడు తన దూతల్ని ముందుగా పంపిస్తున్నాడు. ఎలియాజరు వెళ్ళిన కార్యములు సఫలము చేయడానికి దేవుడు తన దూతలను ముందుగా పంపించి ప్రతి కార్యాన్ని సఫలము చేశాడు. దేవదూతలు పంపిస్తూ ఉన్నాడు. రెండవదిగా దేవుడే ముందుగా నడుస్తున్నాడు. ఎందుకయ్యా ముందు నడుస్తున్నావంటే, నీకు అడ్డుగా వచ్చిన ప్రతి ప్రాకారాలను నేను కూల్చివేస్తాను, నీకు అడ్డుగా ఉన్నటువంటి ప్రతి సమస్యను నిర్మూలన చేస్తాను, నీకు అడ్డుగా వచ్చినటువంటి శత్రువులను నేను తొలగిస్తాను, నీ కన్నీల నుంచి విడుదల కలిగిస్తాను. ఆయన ముందుగా నడిచి ప్రాకారములను పడగొట్టి ఇదిగో వారికి ముందుగా నడిచి రాజుగా ఉండి నాయకుడుగా ఉండి ఆయన నాయకుడుగా ఉండి నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తూ ఉన్నటువంటి దేవుడు కనుక ఒక చక్కటి తీర్మానంతో ప్రాకారములు పడగొట్టే దేవుడు. గత సంవత్సరంలో ఎన్నో ప్రాకారాలు నిన్ను అడ్డగించాయి. శత్రు ప్రాకారాలు, ఆర్థికమైనటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఎన్నో ఇబ్బందులు కలుగు చేశాయి. కానీ ఈ సంవత్సరంలో వాటంతటవే తొలగించబడతా ఉన్నాయి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీ నామమునకు వందనాలు, స్తోత్రాలు. మీరు మాకిచ్చిన ఈ వాగ్దానములను బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు అని చెప్పిన నా యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, మరి ముఖ్యముగా మా పనులను జరిపించుటకు ఇదిగో పేతురుకు ముందురుగా నీ దూతను పంపించావయ్యా. జైల్లో ఉన్నాడు, సంఖ్యల మధ్యలో ఉన్నాడు, అయినను మీ దూతను ముందు పంపిస్తే తండ్రి అయ్యా, పట్టణం యొక్క గుమ్మములు వాటంతటవే తెరవబడేను. తండ్రి, నిజంగా ఇలాంటి గుమ్మాలు ఎన్నో అడ్డగించాయి, ఎన్నో అడ్డుకున్నాయి. కానీ ఈ రోజున మీరు మీ దూతను ముందుగా పంపిస్తున్నారు, వాటంతటవే తలుపులు తెరవబడుతూ ఉన్నాయి. ప్రభా, ఈ సంవత్సరంలో మా బిడ్డలందరికీ ప్రతి చోట ఆధ్యాత్మికంగా తలుపులు తెరవబడునుగాక, పనిలో తలుపులు తెరవబడునుగాక. తండ్రి, ప్రతి చోట జయమును అయ్యా మీరు అనుగ్రహింపజేసి నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు చేయమని ప్రార్థన చేస్తున్నాను. రెండవదిగా ఇదిగో నాయన, ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును అనే వాగ్దానమును తండ్రి మీరు ముందు నడిస్తే ఎవరు నిలవుతారయ్యా? మీరు ముందు నడిస్తే మా జీవితంలో, మా కుటుంబానికి, మా పిల్లలు